మనమైతే సాయి టై బ్లాక్ ప్రింటింగ్ దగ్గర ఉన్నామండి. ఓల్డ్ శారీస్ ని కూడా చాలా నీట్ గా క్రియేట్ చేసి ఇస్తారట. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనమైతే సాయి టై బ్లాక్ ప్రింటింగ్ దగ్గర ఉన్నామండి. సో వీళ్ళైతే జనరల్ గా ఏంటంటే ఓల్డ్ శారీస్ ని కూడా చాలా నీట్ గా క్రియేట్ చేసి ఇస్తారట. సో అది కూడా నాకు తెలిసి 350 అని చెప్పేసి నేను విన్నాను. బట్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి సో ఎవరైతే అక్కడ ప్రింటింగ్ చేస్తున్నారని చెప్పేసి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీరు శారీ ఎలా ప్రింటింగ్ చేస్తారు, సో అలాగే డై కూడా ఎలా చేస్తారని చెప్పేసి ఒకసారి సో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో మొత్తానికి నేను సాయి గారు వాళ్ళ దగ్గరికి వచ్చానండి. సో బ్యాక్ సైడ్ నా దగ్గర చూసుకుంటే అయితే టోటల్ గా శారీసే కనిపిస్తున్నాయి. ఆ శారీస్ కూడా ఏంటంటే సో ఓల్డ్ శారీస్ ని వాళ్ళు ప్రింటింగ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఇంట్లో వాడినటువంటి శారీస్ ఉంటాయి. సో వాటికి ఏదైనా సో మనం ఎక్కడైనా కూర్చున్నా కూడా మరకలు లాంటివి అంటినా కూడా సో మళ్ళీ మనం యూజ్ అయినటువంటి శారీస్ ఉన్నాయనుకో, ఆ శారీని ఇక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే సో వాళ్ళు ఏంటంటే సో మనకు నచ్చినటువంటి డిజైనింగ్ లో ప్రింట్ వేసి ఇస్తారట అండి. ఒకవేళ ఆ ప్రింటింగ్ తో పాటు వాళ్ళ దగ్గర సేల్స్ కి సంబంధించినటువంటి శారీస్ కూడా చాలా ఉన్నాయి. అలాగే డ్రైకి సంబంధించిన కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అదే విధంగా నేను సాయి గారి మాటల్లోనే మీకు అడిగి చెప్తా. సో ఈ వీడియోని మీరు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ గంట కంపల్సరీగా కొట్టండి. సాయి గారు అసలు అంటే మీరు ఇలా ప్రింట్ చేయాలి, శారీస్ ని డిజైన్ చేయాలి అందరూ అంటే ఓన్లీ కాటన్ శారీస్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఈ ఓల్డ్ శారీస్ ని న్యూ లుక్ గా కొత్తగా చేయాలని పెట్టింది ఫస్ట్ టైం నేనే చేస్తున్నా. 1.5 year బ్యాక్ నుంచి ఇదే పని. సూపర్. ఈ అసలు తీసుకొచ్చింది నేను, తర్వాత అందరు మార్కెట్ లోకి. సో మీ దగ్గర అంటే నేర్చుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారా? మేము అందరికి నేర్పిస్తున్నాం. ఇప్పటికి 20 మంది స్టూడెంట్స్ దాకా నేర్పుతాం. అంటే ఎంత చార్జ్ చేస్తారు మీరు? వాళ్ళు 10,000 తీసుకుంటాం. సో 1 month కి. సో 1 month లో వాళ్ళ క్లియర్ గా మొత్తం వాళ్ళ ఓపుకున్న రోజులు రావచ్చు. సో ఇప్పటి వరకు అంటే సాయి గారి దగ్గర ఇంత మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళి ప్రింటింగ్ షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఓన్ గా పెట్టుకున్న వాళ్ళు ఎంత 10 members ఉన్నారు మేడం. ఈ 5 months లోనే 10 members పెట్టించా. అంటే ఇక్కడ కాదు, బయట కాకినాడ, ఏలూరు, ఆంధ్రాలో పెట్టుకున్నారు చాలా మంది. వాళ్ళు కూడా బాగానే. ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టోటల్ గా? నేను మొత్తం ఇందులోనే మేడం. టోటల్ ఇందులోనే మొత్తం. ఇంకా సో మీరు ఎక్కడ నేర్చుకున్నారు? స్టార్టింగ్ 91. మాది ఇప్పటికి 20 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీ గురువు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇంకా ఎక్కడో చిన్నగా నేర్చుకుంటూ చిన్నగా నేర్చుకుని పెద్దగా అయ్యేసి మొత్తానికి ఇంత మందికి మీరు ఆధారం కల్పిస్తున్నారంట. ఎంత మంది వర్కర్స్ ఉంటారు మీ దగ్గర? 6 members ఉన్నారు మేడం. 6 members వర్కర్స్ ఉన్నారు. ఓకే. అంటే సేల్ కూడా ఉంది పక్కన. తయారు చేసిన శారీస్ కూడా పక్కన పెట్టాము. సూపర్. అసలు ఇట్లా కాటన్ శారీస్, ప్రింట్ అయిన కాటన్ శారీస్. మీరు క్లాత్ తీసుకొస్తారా? వైట్ క్లాత్ తెచ్చి డై ప్రింట్ వేసి మేమే మ్యానుఫ్యాక్చర్స్. ఓకే. అంటే ఎంత పడుతుంది మీకు జనరల్ షాప్ లో పడేదానికి? మీరు ఇక్కడ బయట తక్కువ వేస్తాం మేడం, ఇక్కడ కస్టమర్ వచ్చాక చెప్తాము. ఎందుకంటే అంటే క్లాత్ ను బట్టి ఉంటది. ఇప్పుడు సిఫాన్ ఉంటది, జార్జెట్, కాటన్, మెటీరియల్ బట్టి రేట్ ఉంటది. చాలా రకాలు ఉంటాయి. కాటన్ లో మిర్రర్ కాటన్, ప్లెయిన్ కాటన్. అంటే ఇప్పుడు సీజన్ టైం, ఇప్పుడు ఎక్కువ మ్యారేజెస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు నార్మల్ టైం లో ఎలా ఉంటుంది బిజినెస్? ఇప్పుడు జనరల్ గా ఒకేలానే ఉంటుందా? నేనంతే ఇప్పుడు చాలా ఇప్పుడు ఈ రోజు ఉన్నది ఈ రోజు లేదని ఒకేలాగా వస్తుంది మాకు. కస్టమర్స్ మేము కూడా కలర్స్ అన్ని మంచి వాడతాం. సో మొత్తానికి 20 సంవత్సరాల జర్నీలో మొత్తానికి స్టూడెంట్స్ కూడా రెడీ చేశారు సాయి గారు. బట్ వీళ్ళ దగ్గర అయితే క్లియర్గా మాకు తెలిసింది ఏంటంటే ఓల్డ్ శారీస్ని అయితే చాలా నీట్గా డిజైన్ చేసి మళ్ళీ కొత్తదనాన్ని కోరేలాగా శారీస్కి ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు సో వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను కింద ఇస్తాను. సో కంపల్సరీగా కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నార్మల్గా జనరల్గా ఒక పెళ్లి శారీ ఉందనుకోండి, అమ్మమ్మ వాళ్ళది సంథింగ్ వాళ్ళ శారీస్ ఉంటే వాళ్ళు డిజైన్స్ తీయమని చెప్పేసి తీసుకొచ్చి ఉంటారు. అలాంటివి ఎలా చేస్తారు? డిజైన్లు ఉంటాయి, పోచంపల్లి డిజైన్స్ ఉంటాయి, సన్నయి చిన్న ప్రింట్స్, అలాగా అన్ని రకాల. ఎక్కువ వచ్చే వాళ్ళు మీ దగ్గర ఎలాంటి డిజైన్స్ అడుగుతూ ఉంటారు?
పిచ్వై డిజైన్ అని కొంచెం 3 కలర్స్ 4 కలర్స్ అంతా కొంచెం లేటెస్ట్ మోడల్స్ ఎప్పటికప్పుడు మారుస్తాను నేను. అప్డేట్స్ ఇస్తూ ఉంటారు మీరు. తీసేస్తా ఓల్డ్ శారీని తీసేసి మళ్ళీ కొత్తవి చేపిస్తా ఉంటాను. సో ఇప్పుడు దీని మీద ఒక డిజైనింగ్ బెట్ చేస్తూ ఉంటారు కదా? ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు పిన్నింగ్ చేసాం కదా మేడం. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ప్రింట్ వేస్తాం మీకు. సో మనమైతే ఇప్పుడు టోటల్ గా ఒక ప్లెయిన్ శారీని ఓల్డ్ శారీని తీసుకున్నామండి. దీన్ని ఆల్రెడీ వీళ్ళు పిన్ చేసి పెట్టేశారు. దీని మీద శారీ డిజైనింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు మీరు చూస్తూనే ఉండండి. సో మొత్తానికి ఇప్పుడు మనం ప్లెయిన్ శారీ ఇది పోచంపల్లి డిజైన్ మేడం. సో పోచంపల్లి డిజైన్, పోచంపల్లి డిజైన్ వైలెట్ అను రెడ్ వేస్తారు. ఓకే, ఇప్పుడు వేస్తారు చూడండి. వన్ కోటింగ్ ఇది డబుల్ ప్రింట్. డబుల్ ప్రింట్. ఓకే, సూపర్. ఫస్ట్ వైలెట్ వేసి తర్వాత రెడ్ తో వేస్తాం. వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్. మీ కాంబినేషన్ అయినా వాళ్ళు ఏదైనా డిజైన్స్ చెప్పారా? వాళ్ళు ఇప్పుడు వైట్ కాబట్టి వాళ్ళకి కింద అంచు కలర్ ఒకటి వైలెట్, వాళ్ళ సజెషన్ వాళ్ళకి నచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఏదైనా బాగలేదంటే వద్దు ఇది వేసుకోండి అని చెప్తాం మేము. మీకు చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి మొత్తానికి శారీస్ అన్ని క్రియేట్ చేసి ఇస్తారన్నట్టు మీరే. ఇది అయిపోయినాక మీకు మొత్తం లుక్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఫస్ట్ కలర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కలర్ అంచు కలర్ వస్తుంది. సో రెడ్ కలర్. రెడ్ కలర్ ఇప్పుడు దీన్ని మ్యాచ్ అయ్యిద్ది అనమాట, ఇంకో కలర్ వేస్తే. సూపర్. సో మినిమం మనం చూసుకుంటే ఇప్పుడైతే వైట్ శారీ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఓల్డ్ శారీకి వీళ్ళు వైలెట్ కలర్ది సో డిజైన్ వేస్తున్నారు. బట్ దీంట్లో 2 కలర్స్ కూడా యాడ్ అవుతుంది. సో నాకు తెలిసి అయితే శారీ మొత్తం టోటల్గా ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందా అండి? సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయి గారు అంటే ఇది మళ్ళీ మనకి అంటే ఎండలో పెట్టడానికి అది 1 డే మళ్ళీ నేను పాలిషింగ్ చేసి ఇస్తా వాళ్ళకి. ఓకే, అంటే స్టీమ్ చేస్తాం. స్టీమ్ అంటే ఇంకా మనకి ఎప్పుడు కలర్ ఫిక్స్ అయిపోద్ది. సో దానికి అలానే ఉండిపోయి కలర్ నీట్ గా ఇంకా ఉతికినా కూడా ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు ఒక 1 మంత్ కి 2 మంత్స్ కి ఏమన్నా మళ్ళీ డిజైన్ షేడ్ కావడం అలాంటిది ఏమైనా ఉంటుందా లేకపోతే నీట్ గా దీన్ని ప్రింట్ అయిపోయాక స్టీమ్ చేసి పాలిషింగ్ చేసి ఇస్తా. కొంతమంది ఏం చేయరు, ఓన్లీ ప్రింట్ వేసి ఇచ్చేస్తారు. చాలా వరకు షాప్ లో తీసుకున్నట్టుగానే ఉంటది అన్నట్టు శారీ. మళ్ళీ అయిపోయింది దీని మీద. ఇప్పుడు రెడ్ కాంబినేషన్ అండి. సో ప్రజెంట్ అయితే వైట్ శారీని మంచి డిజైన్ తో బ్లూ గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు రెడ్ కలర్ మేడం. ఫస్ట్ ఒక కలర్ అయిపోయింది కదా, రెడ్ కలర్. సో ఈ రెడ్ కాంబినేషన్ కూడా ఎందుకంటే బార్డర్ రెడ్ లో ఉంది కాబట్టి సెకండ్ ప్రింట్ రెడ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా నీట్ గా క్యూట్ గా కనిపిస్తుంది కాబట్టి. సో లేడీస్ కి రెడ్ అండ్ బ్లూ, పింక్. సో మీ దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలాంటి కలర్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ అంటే చెప్తా ఉంటారు ఇవే కలర్స్ అంచు కలర్ ని బట్టి ప్రింట్ వేస్తాం మేడం. అంచు కలర్ బట్టినే. సో ఓకే, వాళ్ళ ఇష్టమేం లేదంటారు. మనం మ్యాచింగ్ కలర్స్ వేయాలి కదా, వేరే కలర్ వేస్తే బాగోదు కదా. సూపర్ ఎక్స్పీరియన్స్ సాయి గారి దగ్గర. అసలు మనం కలర్స్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు, ఆయనే క్రియేట్ చేసి చెప్పేలా ఉన్నాడు. అందుకే లేడీస్ మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు అనుకుంటా ఇష్టంగా. సో మొత్తానికి అయితే నేను చూసిన వర్క్లో అయితే జస్ట్ 15 మినిట్స్లో ఒక శారీ కంప్లీట్ చేశారు. రియల్లీ గ్రేట్ సాయి గారు. సో అందులో డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. మళ్ళీ దీన్ని వీళ్ళు నీట్గా క్రియేట్ చేసి కూడా ఇస్తారట. బట్ మనం షాప్లో తీసుకోవడం కంటే జనరల్గా నాకు తెలిసి ఇక్కడ తీసుకుంటేనే బెస్ట్ అనుకుంటారు కదా. చాలా తక్కువ రేట్లో సేల్ కూడా ఉంది. సాయి వాళ్ళ దగ్గర సేల్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఓకే, తర్వాత అది కూడా మళ్ళీ వెళ్ళి చూద్దాము. డై కూడా చేస్తూ ఉంటారు కదా మీరు, అంటే ప్లెయిన్ శారీస్ అలా కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. వచ్చే వాటిని డై ఎలాంటి శారీస్ కి వస్తాయి మినిమం చెప్పాలంటే? సిల్క్ వాటికి రావు, కొంచెం ప్యూర్ కాటన్ మంచి పట్టు శారీస్ కి ఓన్లీ సింగిల్ కలర్ ఉన్నాయే వస్తాయి. డబుల్ కలర్ ఉన్నాయంటే మళ్ళీ కలర్ చీర ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు తీసుకొస్తే సజెషన్ చేసి దీనికి వేయొచ్చు దీనికి వేయకూడదు అని చెప్తారు. ఇప్పుడు వేసే కూడా చూపిస్తాను. ఓకే, డెఫినెట్లీ. సో ఇప్పుడు మీరు ఈ డిజైన్స్ ఉన్నాయి కదా అండి, సో ఇవి ఎక్కడ చేయించుకుంటారు మీరు? చేసే వాళ్ళు కూడా వేరే సెపరేట్ ఉంటారు మేడం. ఓకే, ఎక్కడ నుండి సప్లై అవుతుంది మీకు? హైదరాబాద్ లోనే. సో చూసారు కదండి, నా బ్యాక్ సైడ్ ఉన్నాయి అయితే టోటల్లీ ఓల్డ్ శారీసే ఉన్నాయి. బట్ జనరల్గా ఏంటంటే వీళ్ళకి డిజైన్ ఒకవేళ ఇంట్లో పాత శారీస్ ఉన్నా కూడా అంటే మనం మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఒక శారీ కట్టుకొని అక్కడ పెట్టడం కంటే దాన్ని మళ్ళీ వాడాలి అనుకున్న వాళ్ళు కూడా సో మీకు నచ్చినటువంటి డిజైన్స్ ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర 350 మాత్రమే ఉంది. సో నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి శారీస్ మొత్తం టోటల్గా మీరు అందరు చూస్తే సో లేడీస్ అయితే కంపల్సరీగా ఈ వీడియో చూడాలండి. ఎందుకంటే మనకే చాలా ఇష్టం శారీస్, మనమే కట్టుకుంటాము, చాలా ఇష్టంగా కోరుకుంటాం. సో అందులో పెళ్ళిళ్ళైనా కావచ్చు, సమ్మర్ సీజన్ అయినా కావచ్చు, సో కాటన్ శారీస్ మీ ఇంట్లోనే ఏమైనా పనికిరానివి ఉంటే సో కాటన్ శారీస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏది తీసుకొచ్చుకున్నా కూడా ఓన్లీ టోటలీ 350కి మాత్రమే వీళ్ళు మీకు మంచి క్రియేటింగ్ చేసి ఇస్తారు శారీని. మొత్తానికి
శారీకి ఉన్నటువంటి కొంగు కూడా సూపర్ డిజైన్తో కంప్లీట్ చేశారండి. అసలు ఎక్సలెంట్, చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది సాయి గారు. సో మీ వర్క్ చాలా బాగుందండి రియల్లీ. ఇది పళ్ళు కూడా ప్లేన్ ఉన్నది. ఈ పళ్ళు డిజైన్ కూడా మేమే వేసినాం. అప్పుడంతా వైట్ శారీ, ఇది పర్పుల్ రెడ్ ఇక్కడ వేసాం. దీనికి మ్యాచింగ్ అంచు కలర్ పళ్ళు వేసినాం. సో టోటల్గా చూసారు కదా అండి, మొత్తానికి అయితే వైట్ శారీ తీసుకున్నాం. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఓల్డ్ శారీని తీసుకొచ్చి వీళ్ళు మొత్తానికి అయితే డిజైన్ చేశారు. సో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో. సో పళ్ళు కూడా చాలా బాగుంది. సో ఇది ఇంత ఫినిషింగ్ చేయడానికి మనము మీరేమన్నా రేట్ ఏమన్నా ఒక 1000 సో 2000 అన్నట్టు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సో మినిమం వీళ్ళ దగ్గర కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు మాత్రమే. సో నా బ్యాక్ సైడ్ ఉన్న శారీస్ అన్ని కూడా టోటల్లీ ఎంత డిజైనింగ్ చేసినా, ఎంత మంచి డిజైనింగ్ అయినా కూడా మీకు 350 రూపాయలు మాత్రమే. సో రియల్లీ మీ దగ్గర ఏదైనా పాత శారీస్ ఉన్నా కూడా, సో ప్లెయిన్ శారీస్ ఉన్నా కూడా మీరు తీసుకొచ్చుకోవచ్చు. మంచి ప్రింట్ రూమ్ లో వేసినవి ఉన్నాయి, ఒకసారి చూపిస్తారండి. సో టోటల్ ఇవన్నీ ఓల్డ్ శారీస్. ఓల్డ్ శారీస్ కి చూడండి ఎంత నీట్ గా ఉంది రియల్లీ. మామూలుగా ఇదిగోండి, ఇది ఒకటి, ఇది కూడా ఇది గ్రే కలర్ శారీ. ఆ నెమళ్ళు అన్ని తీగలుగా వేసినాం. ఈ ప్రింట్ చాలా నీట్ గా ఉందండి. ఇది కూడా మేము వేసింది మొత్తం అన్ని ఓల్డ్ శారీస్. ఇది ఓల్డ్ శారీస్, పట్టు శారీస్ మోడల్ అనుకుంటా. అన్ని ఓల్డ్ పట్టు చీరలే. సో ఇప్పుడు వీళ్ళ దాంట్లో కొంచెం మరక లాంటివి ఏమన్నా పడినా కూడా తీసుకొచ్చేసి మీకు ఇచ్చేస్తారు. మరకలు ఉన్నాయి అనుకోండి, దానికి తగ్గట్టు డిజైన్ కూడా హెవీగా వస్తుంది. ఓకే. సో ఇది ప్లెయిన్ శారీనే. ఇది గ్రీన్ చీర. మేము ఈ ప్రింట్ అంతా మేము వేసింది పింక్ క్రీమ్. ఇదిగోండి, ఇదేమో హెవీ డిజైన్ వచ్చింది కదా. వాళ్ళదేమో చీర వచ్చేసి ఇది మెరూన్ కలర్, మేము బ్లూ వేసాం. మెరూన్ కలర్, మీరు 2 కలర్స్ యాడ్ చేశారు. ఓన్లీ బ్లూ కలర్ వేసాం. సో ఈ శారీ చూసారు కదండి. సో మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్. దీని దాదాపుగా చాలా వరకు చాలా మరకలు ఉన్నాయి. ఈ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ అసలు చీర. ఓ సో క్రీమ్ కలర్. దీనికి చాలా మరకలు ఉండడం మరకలు ఉన్నాయి, హెవీ డిజైన్ వేసినాం. ఇంకా అన్ని కవర్ అయిపోయారు. మీకు ఏరే వాళ్ళు పాలిషింగ్ అవన్నీ ఏం చేయరు, జస్ట్ ఓన్లీ ప్రింట్ వేసి ఇస్తారు. మేము అన్ని చేసి ఇస్తాం. చూడండి, పోచంపల్లి సారీస్ ని మనం అయితే షాప్ లోకి వెళ్తే మినిమం 7-8,000 పెట్టి తీసుకుంటాం. ఇది కూడా పోచంపల్లి మేము వేసాం. సో యూత్ ఇలాంటి ప్రింట్ చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సాయి గారు వేసినటువంటి డిజైన్ చాలా బాగుంది. సో రెగ్యులర్గా ఇప్పుడైతే మీరు టోటల్గా ఇక్కడ చూసినటువంటి ఈ శారీ పీసెస్ అయితే ఓల్డ్ శారీస్నే ఇంత నీట్గా క్రియేట్ చేశారంటే సో రియల్లీ గ్రేట్. సో నెక్స్ట్ డై ఎలా చేస్తారని చెప్పేసి చూద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసాయండి. సాయి గారు వచ్చేసి డై చేయడం ఎలా ఉంటుందో, తయారు చేసే విధానం ఎలా ఉంటుందని ఒకసారి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇదిగోండి, ఇట్లా ఉన్నాయి అనుకో కాటన్. ఇది కలర్ ఫేడ్ అయిపోయింది. సో ఇది కూడా పాతది. ఇది పాతదే, ఇది కలర్ ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు అది కలర్ వైలెట్ కలర్ వేస్తున్నాం. ఓకే, వైలెట్ కలర్. ఫస్ట్ తడపాలన్నమాట, వాటర్ లో తడిపి పెట్టుకున్నాం. ఒక 1 అవర్ తడప ఉంచాలి. చూసారు కదా, మనం ఇప్పుడైతే డైలో శారీస్ అయినా కావచ్చు, డ్రెస్సెస్ అయినా కావచ్చు, ఒకవేళ వాటికి సంబంధించిన ప్రింటింగ్ పోయినా కూడా సో ఈ కలర్స్ నుండి తీయడం వల్ల న్యూ లుక్ వస్తుంది. బట్ అది శారీ అయినా డ్రెస్ అయినా కూడా 1 అవర్ ముందు తీసుకొని పెట్టుకోవాలట అండి. ఎందుకంటే అది ఎండాలా అండి ఖచ్చితంగా సాయి గారు? అది అవసరం లేదు మనకి, ఏంటంటే వాటర్ లో తడిపాక ఇప్పుడు వైలెట్ కలర్ ఇది. సో వైలెట్ కలర్ డ్రెస్ కలర్ కాంబినేషన్ అన్నమాట. సో వైలెట్ కలర్లో ఇది వైలెట్. ఓకే, కలర్ ఇట్లా షేడ్ ఉంది కదా. ఓకే, సో ఇప్పటిదాకా షేడ్లో ఉన్నటువంటి కలర్ని మళ్ళీ న్యూ లుక్కి తీసుకొచ్చారు సాయి గారు. కొంచెం హీట్ కావాలి, హీట్ అయిపోతే కలర్ ఫిక్స్ ఆయిల్ కావాలి మొత్తానికి అందులో. తర్వాత మంచి నీళ్ళలో వాష్ చేసి ఆరేస్తాం. సో ఇలా డ్రెస్సెస్కి అయినా శారీస్, ప్లెయిన్ శారీస్కి బాగుంటుందా అండి, లేకపోతే జనరల్గా అంటే ఇప్పుడు మీరు ఇది పట్టు చీరలకు రావు మేడం. శారీస్ చూస్తే చెప్తా నేను, అన్ని శారీస్కి రావు డై. కొన్ని చీరలకు వస్తాయి, కొన్ని చీరలకు రావు. ఆ పట్టును పట్టుకుంటే చెప్తా దీనికి వేయచ్చు, దీనికి వేయరాదు అని చెప్పేసి. సూపర్. సో ఇది శారీ కదా అండి? ఇది శారీ, లైట్ బ్లూ కలర్ శారీ, లైట్ సీ వైలెట్ కలర్ చేయడం. ఇప్పుడు ఇది 2 కలర్ షేడ్స్ అంటే 2 కలర్స్ వేస్తారా, లేకపోతే 2 కలర్స్ అంటే కట్టి చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకా 3 వాటర్లో తీస్తా. ఇంకా 3 టైమ్స్ తీయాలన్నట్టు వాటర్లో. ఓకే, కలర్ సో అప్పుడు లాస్ట్కి ఏదైతే దానికి ఫిక్స్ అయిపోతుందో దాన్ని అక్కడ ఉండిపోతుంది, అందులో పట్టేసుకుంటుంది అన్నట్టు కలర్. సాయి గారు మొత్తానికి అయితే మనకి ఇక్కడ డై చేసే విధానం టోటల్గా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. సూపర్. అసలు ఇది డైయింగ్ అయినట్టు, అది ప్రింటింగ్ అయినట్టు. సో అక్కడ ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ డై కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి వాళ్ళ ఇంట్లో సేల్ కూడా ఉంది, సేల్ కూడా చేస్తారట. ఎలాంటి శారీస్ ఉన్నాయని కూడా మనం ఒకసారి చూద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు మేడం?
బానే ఉంది. చెప్పండి మీ దగ్గర ఎలాంటి సారీస్? ఇవన్నీ మీరు తీసుకున్నటువంటి సారీస్ ఏనా? ఇవన్నీ మేము డై చేసి ప్రింట్ చేసినవి, మీరు ఓన్ గా క్రియేట్ చేసుకున్నారు. సూపర్. మా దగ్గర డ్రెస్సులు, సారీస్, కాటన్ సారీస్, కాటన్ డ్రెస్సులు, జార్జెట్ డ్రెస్సులు, జార్జెట్ సారీస్, మల్మల్ కాటన్ ఇలా ఉన్నాయి. కోటాయి డైకి సంబంధించిన వాటి వరకు మా దగ్గర ఉన్నాయి. టోటల్ గా డైకి సంబంధించినవి, ప్రింటింగ్ కి సంబంధించినవి అన్ని. సో ఈ ప్రింట్ డిజైన్స్ కాంబినేషన్స్ అన్ని సాయి గారు భలే ఎంచుకుంటారా లేకపోతే మీరు చెప్తారా కలర్ కాంబినేషన్స్? అంటే ఇప్పుడు మేము బల్క్ లో చేసుకుంటాం కాబట్టి కలర్ కి 10 చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు అంటే ఒక కస్టమర్ కాదు కదండి, చాలా మంది వస్తారు కాబట్టి కొంతమంది ఏంటి పెట్టుబడికి కూడా ఒకటే సేమ్ కావాలని అలా అడుగుతారు కదా. మేము చేసేటప్పుడల్లా 10-20 ఒక కలర్ కాంబినేషన్ లో చేసి పెట్టుకుంటుంటాం. ఓకే. సో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, చాలా బాగున్నాయి. ఎంత మినిమం కాస్ట్ ఎంత ఉంది మేడం? మినిమం అయితే మన దగ్గర డ్రెస్ మెటీరియల్ 750 నుంచి 1011 దాకా ఉంది. ఇది ప్రింట్ కదా? ఇది పైన షెబోరీ టైప్ అండి. ఓకే. కింద మీకు ప్రింట్ వచ్చింది. పళ్ళును కింద బార్డర్ ప్రింట్ వస్తుంది, పైన బాందిని వచ్చి షెబోరీ వచ్చింది. సూపర్. సో దీని మినిమం కాస్ట్ ఎంత పడుతుంది కల్పన గారు? ఇదైతే 700 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. సో ఈ చిన్న అంచు వచ్చేటి ఎలా తీసుకుంటారు ఇది? అంటే ఇప్పుడు మనకి రేటు క్లాత్ రేట్ చూసుకొని మేము ఒక 50 రూపీస్ చూసుకొని అమ్మేస్తాం అంతే. ఏ సారీ మీదైనా? ఏ సారీ. ఇక మనకి వైట్ లోనే ఇలా జరీ వచ్చేస్తే మన కలర్ కాంబినేషన్ చేసుకొని ప్రింట్ వేస్తాం. సో టోటల్ గా ఇట్లా ఇప్పుడు మనం ఈ జరీతోని ప్రింట్ చేసుకోవాలంటే వైట్ సారీస్ తీసుకోవాలి. వైట్. సో రియల్లీ అసలు చాలా బాగుంది మేడం ఇదైతే కలర్ కాంబినేషన్. దీని కాస్ట్ ఎంత? ఇది కాస్ట్ 700 మేడం. 700. ఏం క్లాత్? ఇది మల్మల్ క్లాత్. ఓకే. మల్మల్ క్లాత్. దీని కాస్ట్ కూడా అంతేనా? 700. మీకు ఏంటంటే 650 దగ్గర నుంచి 800 దాకా ఉంటాయండి మా దగ్గర. ఓకే. కాటన్ లో జార్జెస్ లో సాటిన్ బార్డర్ వస్తుంది. లేక జార్జెట్ ఇది బాగుంటది క్లాత్. అంటే మోడల్ ఉంటాయి మేడం. ఇక మనకి ఎప్పుడు ఏది మార్కెట్ లో వైట్ వస్తుంటే అవి తెచ్చి చేసుకుంటాం అట్లా. ఓకే. సో ఇది మాత్రము చాలా బాగుంది అసలు, ఈ ప్రింటింగ్ అయినా కావచ్చు. సో ఇది కూడా టోటల్ గా వైట్ దానికే మీరు ఇలా క్రియేట్ చేశారు. ఇది క్లాత్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. సో ఇది కట్టుకున్నా కూడా బరువు లేకుండా. ఇవి బరువు ఉండవండి, చాలా బాగుంటాయి. జార్జెట్స్ లైట్ వెయిట్ ఉంటాయి, బాగుంటాయి. ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్ గా ఎంచుకున్నారు. మీకు ఇష్టం అని చెప్పేసా లేకపోతే జనరల్ గా లేడీస్ చూసి ఈ కలర్స్ బాగుంటాయి అని క్రియేట్ చేసుకుంటారా? ఎందుకంటే ఒక్కొక్కది ఒక్కొక్క ఇష్టం ఉంటది కదండి. ఆరెంజ్ కి వైలెట్ అనేది ఇష్టపడతారు, లైట్ కలర్స్. అంటే రెగ్యులర్ గా వచ్చినప్పుడు మాకు నచ్చినట్టు కాకుండా కస్టమర్ దృష్టిలో పెట్టుకొని చేసుకుంటాం మేము. సూపర్. ఎందుకంటే నాకు డార్క్ నచ్చుతుంది, లైట్ నచ్చుతుంది. కానీ కొంతమంది లైట్ గా బాగా ఇష్టపడతారు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడైతే ఎక్కువ లైట్స్. మీ దగ్గరికి కాలేజ్ పిల్లలు ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారా? వస్తారు. సో వాళ్ళు కూడా డిజైన్స్ అడుగుతూ ఉంటారా? కలర్స్ ఎలాంటివి అడుగుతారు. కొన్ని ఎక్కువైతేనే మేము కలర్ కాంబినేషన్ చేయగలుగుతాం, 1-2 అయితే చేయలేమమ్మా అని చెప్తాం. ఓకే. ఒక 10 అలా చేస్తారా? అలా అయితే చేస్తాం. 10 పీసెస్ అలా చేస్తారు. సో మొత్తం మీరే క్లాత్ అయ్యి ఉండి, సో మొత్తం మీరే డిజైనింగ్ చేసి మీరే ఫినిషింగ్ కంప్లీట్ చేస్తే టోటల్ ఎంత తీసుకుంటారు ఈచ్ పీస్ కి? అదే 700-750 ఉంటుందా లేకపోతే ఏమైనా తగ్గిస్తారా? అట్లనే అండి. ఇప్పుడు మేమైనా డై చేసి ప్రింట్ చేసే కదా మేము సేల్ చేసేది, అట్లనే ఇస్తాం. అంతే అలా తగ్గించేది అలా తగ్గించేది ఉండదు. ఇప్పుడు క్లాత్ మేమే పెట్టాలి, ప్రింట్ డై మేమే చేసి ఇవ్వాలి కదా. అవునవును. ఎంత రేటు పడుతుందో అంతే ఇస్తాం. సూపర్. రియల్ గా చెప్పాలంటే షాప్ లో నాకు తెలిసినంత వరకు అయితే సో ఇలాంటి శారీ, ఎందుకంటే నాకు ఆల్రెడీ శారీ ఉంది కాబట్టి నేనైతే తీసుకుంది, కల్పన గారు ఓపెన్ గా చెప్తున్నా, నాకైతే 3200 తీసుకున్నారు. మరి మీ దగ్గర ఎంత పడుతుంది శారీ? 1000 పడుతుంది. షాప్ లో కంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ కాస్ట్ ఉందండి. సో ఇక్కడ దగ్గరలో అమీర్పేట అయినా కావచ్చు, పటాన్చెరి వరకు మినిమం మీ దగ్గర డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎస్ఆర్ నగర్, అమీర్పేట, సో యూసఫ్ కూడా, సో సంథింగ్ ఇక్కడ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా కల్పన మేడం వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో వీళ్ళ దగ్గర చాలా కలర్ఫుల్గా ఉన్నటువంటి శారీస్ ఉన్నాయి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అలాగే దీంతో పాటు మ్యారేజెస్ సీజన్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర మ్యారేజెస్లో బల్క్లో కావాలనుకున్న వాళ్ళు డిజైన్స్ బ్యాక్ సైడ్లో ఉన్నాయి చూడండి. సో హల్దీకి సంబంధించిన ఎల్లో కలర్ అయినా కావచ్చు, రెడ్ అయినా, వైట్ అయినా, గ్రీన్ అయినా అడుగుతూ ఉంటారు. సో వీళ్ళు పీస్కి తగ్గట్టుగానే తీసుకుంటారట, చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. మీరు షాప్లోకి వెళ్ళడం కంటే ఇక్కడ తీసుకోండి. సో నా సజెషన్ అయితే కానీ చాలా బాగున్నాయి రియల్గా కల్పన గారు, మీ హార్డ్ వర్క్. సో రియల్లీ గ్రేట్. సో కల్పన మేడం గారు, ఇది అంటే మీరు న్యూ శారీనా లేకపోతే ఓల్డ్ శారీస్ కూడా మీరు తీసుకుంటారు కదా? ఓల్డ్ శారీస్. సూపర్. రియల్లీ ఓల్డ్ శారీనే ఇంత గుడ్ లుక్ ఇచ్చారు చూడండి ఒకసారి, అంటే న్యూదే. సో ఇది ప్రింట్ వేసి పాలిష్ చేసి ఇవ్వడానికి 350 రూపీస్ అండి. సూపర్. ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.
మేము ఓన్లీ ప్రింట్ వేసి పాలిష్ చేసి ఇవ్వడానికి 350 రూపీస్. సో చూసారు కదా అండి, ఇప్పటి వరకు మీకు ఆల్రెడీ వీడియోలో ప్రింటింగ్ శారీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎలా చేస్తున్నారు అనేది. ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓల్డ్ శారీని తీసుకొస్తే 350కి మాత్రమే ఇంత నీట్గా ఫినిషింగ్ ఇస్తున్నారు సాయి వాళ్ళు. సో మీరు కూడా కావాలనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఓల్డ్ శారీస్ ఎన్నైనా తెచ్చుకోవచ్చా, 10-20 మంచిగా బల్క్ లా తీసుకురావచ్చు. ఇది కూడా ఓల్డ్ శారీనే. ఈ శారీ నాకు ఇచ్చేసేయండి, వాళ్ళకి ఏదైనా చెప్పండి, ఇది చాలా బాగుంది. మాది సాయి టై అండ్ డై అండ్ బ్లాక్ ప్రింటింగ్ మేడం. మేము వచ్చేసి 12-15 ఇయర్స్ నుంచి ఇదే ఓల్డ్ పట్టు శారీస్, కొత్త న్యూ శారీస్ అమ్ముతాం. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మొత్తం రెడీ అయిన డ్రెస్సులు, జార్జెట్లు అన్ని రకాలు మీరు ఆల్రెడీ చూపించారు కదా. మాది అడ్రస్ వచ్చేసి వివేకానంద నగర్ సైడ్ కుకట్పల్లి, వివేకానంద నగర్ సైడ్ వచ్చేసి బాలకృష్ణ నగర్ 157 ప్లాట్ నెంబర్, రోడ్ నెంబర్ 1. మీరు వివేకానంద ఖమ్మం నుంచి స్టేట్కి వచ్చి భాషన్ స్కూల్ దగ్గర రైట్ తీసుకుంటే సాయిబాబా టెంపుల్, చిత్తారమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వస్తే రైట్ సైడ్ బాలకృష్ణ నగర్. మాది కాంటాక్ట్ నెంబర్ 9494196851, ఇంకోటి 7032406468. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, ఎందుకంటే మీరు ఇంత మంచి క్రియేటింగ్ గా శారీస్ వీళ్ళకి 350లోనే ఇవ్వడం అనేది రియల్ గా గ్రేట్ అని చెప్పొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, మీ కళకు మెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఎవరైతే మా సోషల్ పోస్ట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు, సాయి గారు చెప్పినటువంటి కాంటాక్ట్ ని, వీళ్ళు ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ అయినా కావచ్చు, అడ్రస్ అయినా కావచ్చు, సో చుట్టూ ఎవరైనా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఓల్డ్ శారీస్ అయినా కావచ్చు, న్యూ శారీస్ కావాలైనా కూడా సో వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.